ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో శుక్రుడు ఎప్పుడు ధనయోగాలను ఇస్తాడు, ఏ కాంబినేషన్స్లో శుక్రుడు అద్భుతమైనటువంటి ధనయోగాల్ని కోటీశ్వరుని చేసేటువంటి స్థాయిని కలిగిస్తాడు, అలాగే భోగ విలాసాలు, సమాజంలో పేరు ప్రఖ్యాతులు, సమాజంలో హోదా, ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు, ఇలాంటివి ఇచ్చే కాంబినేషన్స్ ఏంటి, శుక్రుడి యొక్క పాత్ర ఎంత ముఖ్యమైంది ఒక వ్యక్తి జీవితంలో, అదేవిధంగా ఒక వ్యక్తి యొక్క మనస్తత్వము, వ్యక్తిత్వ నిర్మాణము, అత్యున్నత అభిరుచులు, మంచి మనస్తత్వము, మృదువైనటువంటి మనసు, ఇటువంటివన్నీ కూడా ఇవ్వడంలో శుక్రుడు పాత్ర ఏమిటి, ఒక వ్యక్తి అదృష్టవంతమైనటువంటి జీవితం గడుపుతాడా లేదా అని తెలియజేయడంలో చాలా ముఖ్య పాత్రను పోషిస్తాడు శుక్రుడు. కాబట్టి ఈ వీడియోలో శుక్రుడు యొక్క పాత్ర ఏమిటి, శుక్రుడు ఎటువంటి ఉపయోగాల్ని మనకిస్తాడు, ఎటువంటి చెడు ప్రభావాలు కూడా ఉంటాయి శుక్రుడి వల్ల అనేది తెలియచేస్తాను. శుక్రుడు అంటేనే జ్యోతిష్యంలో చాలా ఎక్కువగా కొనియాడబడినటువంటి గ్రహం. ఎందుకంటే శుక్రుడు భోగ విలాసాలకి, విలాసవంతమైనటువంటి జీవితానికి, సుఖాలకి, భోగాలకి, పేరు ప్రఖ్యాతులకి, అందరి దృష్టిని ఆకర్షించి ఒక సెలబ్రిటీగా ఉండడానికి, ఇలాంటి వాటికి కారకుడైనటువంటి గ్రహం. అదేవిధంగా ప్రేమ వ్యవహారాలు, వైవాహిక సౌఖ్యము, వీటిని కూడా నిర్దేశించే గ్రహం శుక్రుడు. ఇటువంటి శుక్రుడు కేవలం భోగాలు లేదా వైవాహిక జీవితం మాత్రమే కాకుండా ఒక వ్యక్తి యొక్క మనస్తత్వం ఎలా ఉంటుంది, ఒక వ్యక్తి యొక్క భావాలు ఎలా ఉంటాయి అనేది కూడా తెలియజేస్తాడు. సున్నితమైన భావాలు, స్పందించే హృదయము, కళల పట్ల మక్కువ, అట్రాక్టివ్ పర్సనాలిటీ, అందరితో స్నేహశీలిగా మెలగడము, ఇలాంటివన్నీ కూడా సూచించే గ్రహం శుక్రుడు. ఎన్ని కోణాల్లో మనం శుక్రుడిని అర్థం చేసుకోవాలి. అందుకే శుక్రుడి యొక్క స్థితి, శుక్రుడి యొక్క బలము, శుక్రుడి యొక్క పాజిటివిటీ, శుభత్వము, ఇవి చాలా చాలా ముఖ్యము. వాటిని ఎప్పుడూ కూడా మనం స్టడీ చేయాలి ఒక జాతకాన్ని అనలైజ్ చేసేటప్పుడు. అదేవిధంగా అన్ని గ్రహాల కంటే కూడా ఎక్కువ సంవత్సరాలు ఉండేటువంటి దశ శుక్రుడిది. 20 సంవత్సరాలు శుక్ర మహాదశ ఉంటుంది. శుక్రుడు కనుక యోగిస్తే ఈ 20 సంవత్సరాలు చాలా మంచి ఫలితాలు అందుకుంటాడు. శుక్రుడు యోగించకపోతే అన్ని రకాలటువంటి కష్టాలు, నష్టాలు, అడిక్షన్స్, ధన నష్టము, లీగల్ ప్రాబ్లమ్స్, కుటుంబ కలహాలు, ఇవన్నీ కూడా ఇచ్చి జాతకుణ్ణి అన్ని రకాలు కూడా ఇబ్బంది పెట్టి నిరాశ నిస్పృహల్లోకి, తీవ్రమైనటువంటి నిరాశ నిస్పృహల్లోకి తోసే గ్రహం కూడా శుక్రుడే. శుక్రుడి యొక్క ప్రధాన లక్షణం ఏంటి అంటే జీవితంలో ఎప్పుడూ సుఖంగా ఉండాలి అనేటువంటి ఒక ప్యాషన్ని, బలమైనటువంటి కోరికని సూచించే గ్రహం శుక్రుడు. ఇటువంటి శుక్రుడు కొన్ని స్థానాల్లో చాలా మంచి ధనయోగాల్ని ఇస్తాడు. ముఖ్యంగా 5th హౌస్లో, 9th హౌస్లో, 2nd హౌస్లో, 11th హౌస్లో శుక్రుడు ధనయోగాలను ఇవ్వడానికి సహాయపడేటువంటి స్థానాలు. 5th హౌస్ అనేది క్రియేటివిటీకి సంబంధించినటువంటి స్థానం. అందుకే 5th హౌస్లో శుక్రుడు ఉన్న వ్యక్తులను చూసినట్టయితే వాళ్ళకి కళల పట్ల మక్కువ, క్రియేటివ్ ఆర్ట్స్ పట్ల మక్కువ, తమంతట తాము ఏదన్నా ఒక సాధించి జీవితంలో పైకి రావాలి, అందరి దృష్టిని ఆకర్షించాలి, అందరూ తనని చూడాలి, పొగడాలి, ఇటువంటి చాలా పాజిటివ్, హెల్దీ థింకింగ్ ఉంటుంది శుక్రుడు 5th హౌస్లో కనుక ఉన్నట్టయితే. 5th హౌస్ అనేది హృదయస్థానం కూడా. అటువంటి హృదయస్థానంలో కనుక శుక్రుడు ఉన్నట్టయితే అటువంటి వ్యక్తులకి స్పందించే హృదయం ఉంటుంది. ప్రతి వ్యక్తితోనూ స్నేహపూర్వకంగా మెలగడము, ఆదరించడము, ఎప్పుడూ కూడా మంచి ఆలోచనలు చేయడము, పాజిటివ్ యాటిట్యూడ్ అంటాం, అటువంటి పాజిటివ్ యాటిట్యూడ్ కలిగి ఉండడము, ఇలాంటి మంచి లక్షణాలను ఇస్తాడు 5th హౌస్లో ఉన్నటువంటి శుక్రుడు. ఇదే 5th హౌస్ సంతానాన్ని కూడా సూచిస్తుంది కాబట్టి వారి యొక్క సంతానము, అందులోనూ స్త్రీ సంతానం, చాలా ఉన్నత స్థానానికి వస్తారు. అలాగే వారి యొక్క స్త్రీ సంతానంతో వీరికి చాలా గాఢమైనటువంటి అనుబంధం కూడా ఉంటుంది శుక్రుడు 5th హౌస్లో ఉన్నప్పుడు. శుక్రుడు 5th హౌస్లో ఉన్న వాళ్ళకి వాళ్ళ యొక్క స్త్రీ సంతానం వల్ల, కూతురు వల్ల ఎక్కువగా సుఖము, అలాగే వాళ్ళ స్త్రీ సంతానం వృద్ధిలోకి రావడము,
వాళ్ళతో బాండింగ్ చాలా బాగుండడము, ఇటువంటి చాలా మంచి ఫలితాన్ని ఇస్తాడు శుక్రుడు. ఇక 5th హౌస్లో శుక్రుడు ఉన్నట్టయితే మంత్రశాస్త్రం మీద మక్కువ, మంత్ర సాధన చేయాలనుకోవడము, జ్యోతిష్య విద్య పట్ల ఆసక్తి, అందులో కృషి చేయడము, ప్రావీణ్యం కూడా తెచ్చుకోవడము, ఇలాంటివి సూచిస్తాడు శుక్రుడు. ఎప్పుడూ కూడా 5th హౌస్లో శుభగ్రహాల ప్లేస్మెంట్ అనేది చాలా చాలా మంచిది. లగ్నం ఎంత ముఖ్యమో 5th హౌస్ కూడా అంతే ముఖ్యము ఒక వ్యక్తి యొక్క క్యారెక్టర్, అంటే అతని యొక్క స్వభావాన్ని, వ్యక్తిత్వాన్ని నిర్ణయించడంలో. 5th హౌస్లో కానీ శుక్రుడు ఉన్నట్టయితే ఎప్పుడూ కూడా మంచి ఆలోచన చేసే వ్యక్తులై ఉండడము, 10 మందిని ఆదుకోవాలనే స్వభావం ఉండడము, ఎదుటి వ్యక్తి కష్టం చూసి వీరు చెల్లించడము, ఇటువంటి చాలా సున్నితమైనటువంటి భావాలు, మనస్తత్వము ఉంటాయి. అలాగే ధనయోగం విషయానికి వచ్చినట్టయితే శుక్రుడు 5th హౌస్లో ఉన్నప్పుడు స్వయం కృషితో తనంతట తాను ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేసినా సరే అది వృద్ధి చెందడము, తన కృషితో తన నైపుణ్యంతో ప్రజల్లో పేరు తెచ్చుకోవడము అనేది సూచిస్తాడు శుక్రుడు 5th హౌస్లో. ఇదే శుక్రుడు 9th హౌస్లో కనుక ఉన్నట్టయితే తండ్రి ఉదాహరణకి చాలా మంచి స్థితిలో ఉంటారు. చిన్నప్పటి నుంచి తండ్రి యొక్క డైరెక్షన్ వీరికి ఉంటుంది ప్రతి స్టేజ్లో. అంటే తండ్రి వీరికి అన్ని రకాలుగా కూడా చేదోడు వాదోడుగా ఉండడము, మంచి చెడులు చెప్తూ ఉండడము, జీవితంలో ఈ వ్యక్తి పైకి రావడానికి తండ్రి ఎంతో సహాయపడము, గైడెన్స్ ఇస్తూ ఉండడము, ఇలా ఉంటుంది. తండ్రి చాలా ముఖ్య పాత్రను పోషిస్తారు వారి జీవిత గమనంలో. అలాగే తండ్రి యొక్క బిజినెస్ను వీళ్ళు అందుకుని దాన్ని వృద్ధి చేయడము, ఇలాంటి సత్ఫలితాలు ఇస్తాడు శుక్రుడు 9th హౌస్లో. 11th హౌస్లో శుక్రుడు చూసినట్టయితే 11th హౌస్ అనేది లాభస్థానంగా చెప్తారు. ఇది మనం 2 కోణంలో చూడాలి. లాభస్థానం నుంచి బిజినెస్ ఎక్స్పాన్షన్ అనేది ఉంటుంది, ఒక వ్యాపారాన్ని స్టార్ట్ చేసి దాన్ని విస్తరించడము, ఇలాంటివి చాలా బాగుంటాయి శుక్రుడు 11th హౌస్లో ఉన్నప్పుడు. ఇంకో కోణంలో చూస్తే స్నేహాలు, అందులోనూ స్త్రీ స్నేహము, వాటి వల్ల కష్ట సుఖాలు సూచిస్తుంది 11th హౌస్. 11th హౌస్లో శుక్రుడు కనుక ఆరోగ్యవంతంగా ఉన్నట్టయితే మ్యారేజ్ అయినా కానీ ముఖ్యంగా అబ్బాయిల విషయంలో వేరే స్త్రీలతో పరిచయాలు, స్నేహాలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా సమాజంలో ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు, హోదా పెరగడము శుక్రమహాదశ వచ్చినప్పుడు ఇలాంటి సత్ఫలితాలను ఇస్తాడు శుక్రుడు 11th హౌస్లో. ఇక శుక్రుడు ఇచ్చేటువంటి ధనయోగాన్ని కనుక చూసినట్టయితే, ఏ కాంబినేషన్స్లో శుక్రుడు ధనయోగాలను ఇస్తాడని చూసినట్టయితే ఉచ్చలో ఉన్న శుక్రుడు ఎప్పుడూ కూడా ధనయోగాలను ఇవ్వడంలో చాలా సమర్థతను కలిగి ఉంటాడు. చాలామంది అడుగుతూ ఉంటారు, నాకు మల్టీమిలియనర్ యోగాలు ఉన్నాయా అని. అలా ఉండాలి అంటే శుక్రుడు అత్యంత పాజిటివ్ స్టేట్లో ఉండాలి, చాలా శుభత్వాన్ని కలిగి ఉండాలి. ఉచ్చలో ఉండడము, వైశేషికాంశలో కూడా మంచి పాయింట్స్ ఉండడము, అలాగే నవాంశలో కూడా చాలా బలంగా ఉండడము, దశాంశలో బలంగా ఉండడము, అంటే నవాంశ దశాంశాల్లో కూడా ఉచ్చలో ఉండడము, స్వక్షేత్రంలో ఉండడము, మిత్రగ్రహాలతో మిత్రక్షేత్రాల్లో ఉండడము, ఇలా ఉన్నప్పుడు ఒక మల్టీమిలియనర్ అయ్యేటువంటి స్థాయిని ఇస్తాడు శుక్రుడు. పంచమహాపురుష యోగాల్లో ఒకటైనటువంటి మాలవి యోగం అనేది శుక్రుడి వల్ల ఏర్పడేటువంటి యోగము. మాలవి యోగం డెఫినేషన్ ఏంటి అంటే, లగ్నం నుంచి కేంద్రంలో శుక్రుడు ఉండాలి, రాశి నుంచి చూడొద్దు, లగ్నం నుంచే చూడాలి. లగ్నం నుంచి కేంద్రంలో శుక్రుడు ఉండి, అది D1 చార్ట్లోనే, D9లో D10లో చూడొద్దు దయచేసి. D1 చార్ట్లో లగ్నం నుంచి కేంద్రంలో శుక్రుడు ఉండి ఆ స్థానము స్వక్షేత్రం కానీ ఉచ్చక్షేత్రం కానీ అయినట్టయితే తప్పకుండా శుక్రుడు మాలవ యోగంలో ఉండి చాలా మంచి ఫలితాలను ఇస్తాడు జాతకులకి. ధనయోగం విషయంలో, పేరు ప్రఖ్యాతుల విషయంలో, సెలబ్రిటీ స్టేటస్ విషయంలో, అందరికీ తెలిసిన వ్యక్తిగా అవ్వడము, ఇటువంటి స్టేటస్ని ఇస్తాడు. సో ఉచ్చలో శుక్రుడు ఉండడం అనేది ఇటువంటి కాంబినేషన్స్ ఉన్నప్పుడు చాలా మంచిది. ఇక ఇదే శుక్రుడు కనుక వీక్గా ఉంటే ఎలా ఉంటుంది? అటువంటి వ్యక్తులను కనుక చూసినట్టయితే వీరందరితో కూడా స్నేహంగా ఉండాలనుకుంటారు, కానీ వీరికి ఎప్పుడు కూడా ఆ రిలేషన్షిప్ బ్యాక్ ఫైర్ అవుతూ ఉంటుంది. ఎవరితో స్నేహం చేసినా వారి నుంచి వీరికి ఒక నిరాశ, నిస్పృహ, వారు వీళ్ళని వదిలిపోవడము, వీరి మనసును గాయపరచడము, ఇటువంటి ఫలితాలు ఉంటాయి. ప్రేమ వ్యవహారాలు పెళ్లిదాకా వెళ్లకుండా మధ్యలో ఆగిపోవడము, అందులో మళ్ళీ డిసప్పాయింట్మెంటు, ఎప్పుడు కూడా ఈ ప్రేమ, రిలేషన్స్ ఇవన్నీ వీరిని ఎక్కువగా ఏడిపించే విషయాలై ఉంటాయి.
వీరికి అందరితో కలిసి ఉండాలి, స్నేహాన్ని పంచుకోవాలనేటువంటి భావన ఉన్నప్పటికీ కూడా అటువంటి భావన ఎదుటివారి నుంచి వీరికి లభించదు. ఇదే శుక్రుడు కనుక వీక్గా ఉన్నట్టయితే ధనయోగం విషయంలో ఎలా ఉంటుంది అంటే ఎప్పుడూ కూడా సుఖమైనటువంటి జీవితాన్ని గడపలేకపోవడము, చిన్న చిన్న ఇళ్లలో ఉండాల్సి రావడము, ఒక 4-వీలర్ ఓన్ చేసుకోవాలంటే కూడా చాలా కష్టపడాల్సి రావడము, ఆస్తి తగాదాలు, వారికి రావాల్సినటువంటి స్థిరచరాస్తులు కూడా వారికి న్యాయబద్ధంగా రావాల్సిన ఆస్తి కూడా రాకపోవడము, ఇలాంటి ఫలితాలు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక శుక్రుడు ఇచ్చేటువంటి ధనయోగాల విషయంలో చూసినట్టయితే కోణాల్లో ఉన్నటువంటి శుక్రుడు చాలా మంచిది ధనయోగం విషయంలో. ఆ తర్వాత కేంద్రాలు. కేంద్రం కంటే కోణం అనేది శుక్రుడికి చాలా స్ట్రాంగ్ ప్లేస్మెంట్గా మనం అర్థం చేసుకోవాలి. అలాగే కోణాధిపత్యం తీసుకున్న శుక్రుడు ఎక్కువగా శుభుడవుతాడు. అటువంటి శుక్రుడు మళ్ళీ యోగంలో ఉంటే ధనయోగంలో చాలా మంచి ధనయోగం ఉంటుంది, దానికి బలం అనేది చేకూరుతుంది. అలాగ మంచి స్థితిలో D1 చార్ట్లో ఉన్నప్పుడు నవాంశ చక్రంలో కూడా శుక్రుడు ఇంతే బలంగా ఉండడం అనేది ఆ ధనయోగానికి పుష్టిని చేకూరుస్తుంది. అదేవిధంగా జైమిని సిద్ధాంతం ప్రకారం కూడా శుక్రుడు కనుక యోగదాగ్రహమైన, అలా యోగదాగ్రహమయ్యి జైమిని రాజయోగాల్లో కనుక ఉన్నట్టయితే చాలా మంచి ఫలితాలను ఇస్తారు తన యొక్క మహాదశలో జాతకుడికి. శుక్రుడి దగ్గర ఉన్నటువంటి లక్షణం ఏంటి అంటే అప్పు చేసైనా సరే భోగాలు అనుభవించాలి అనేటువంటి మైండ్ సెట్ను కూడా ఇస్తాడు. శుక్రుడు పాజిటివ్గా కనుక ఉన్నట్టయితే అన్ని రకాలుగా వీళ్ళకి అన్నీ కలిసి వచ్చి వీళ్ళు ఎప్పుడు కూడా లగ్జరీస్ని అనుభవిస్తారు. కానీ నెగిటివ్గా కనుక ఉన్నట్టయితే, నెగిటివ్గా స్ట్రాంగ్గా కనుక ఉన్నట్టయితే సుఖాల కోసం, భోగాల కోసం వాటి వెనుక వెంపర్లాడము, ఆ సుఖభోగాల్ని అందుకోవాలి, సెలబ్రిటీ స్టేటస్ని అందుకోవాలి అనేటువంటి కాంక్షతో అప్పులు చేయడము, మానసికమైనటువంటి ఆందోళన తగ్గించుకోవడానికి తాగుడుకు అలవాటు పడ్డము, ఇలాంటివి కూడా ఇస్తాడు. ఇటువంటి వారి జీవితంలో ఎప్పుడు స్త్రీలు వచ్చి వాళ్ళని డిస్టర్బ్ చేసి వెళ్ళిపోతూ ఉంటారు. మ్యారీడ్ లైఫ్లో కూడా వీటి వల్ల డిస్టర్బెన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి శుక్రుడి స్థితిని చాలా కోణాల్లో మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. మిత్రక్షేత్రంలో ఉండాలి, శత్రుక్షేత్రంలో ఉండకూడదు, శత్రుగ్రహాలతో కలిసి ఉండకూడదు, అలాగే శత్రుగ్రహాల నక్షత్రంలో ఉండకూడదు. అలా ఉన్నప్పుడు శుక్రుడు యొక్క పాజిటివిటీ అనేది ఎక్కువగా ఉంది అని మనం అర్థం చేసుకోవాలి. అదేవిధంగా కుజశుక్రుల కలయిక అనేది కొంత ప్రత్యేకమైనటువంటి కలయిక. కుజశుక్రుల కలయిక అనేది వ్యాపార విజయాలు అందించడంలో చాలా మంచి కలయికగా చూడాలి. వైవాహిక జీవితంలో చాలా డిస్టర్బెన్సెస్ ఇస్తుంది కలయిక, కానీ బిజినెస్ ఎక్స్పాన్షన్కి, బిజినెస్లో చాలా ఉన్నత స్థానానికి చేరుకోవడానికి ఈ కలయిక చాలా మంచిది. ఎందుకంటే కుజుడు బిజినెస్ మైండ్ సెట్ ఇచ్చేటువంటి ప్లానెట్, ప్రాక్టికల్గా ఉండేలా చేసే ప్లానెట్ కుజుడు. వారు ఎప్పుడు కూడా సెంటిమెంట్స్కి తావు ఇవ్వకుండా తమ బిజినెస్, తమ ప్రయోజనాలు, తమ లాభాలు, వీటిని ఎలా మనం సాధించాలి, వీటి మీద దృష్టి పెట్టేలా చేస్తాడు కుజుడు. ఇటువంటి కుజుడు శుక్రుడితో ఉన్నప్పుడు చాలా మంచి బిజినెస్ మ్యాన్గా వారు పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. అలాగే శుక్ర చంద్రుల కలయిక చాలా మంచి మనస్తత్వం ఇచ్చేటువంటి కలయిక. చాలా మృదువైనటువంటి మనసు కలిగిన వ్యక్తులై ఉంటారు. ఎప్పుడూ కూడా వివాదాలకు దూరంగా ఉండి కొంత హ్యూమరస్ పర్సన్స్ అయి ఉంటారు. అంటే హాస్య చతురతని ఇష్టపడే వ్యక్తులై ఉండడము, లైట్ వేవ్లో కూడా ఇప్పుడు జీవిస్తూ ఉండాలని ఇష్టపడే వ్యక్తులై ఉండడము, సీరియస్ విషయాల పట్ల ఆసక్తి లేకపోవడము, కళలు అంటే మ్యూజిక్, డ్యాన్స్, కవిత్వము లేదా పుస్తకాలు చదవడము, ఇలాంటి వాటి పట్ల అభిరుచి ఉండి సీరియస్ విషయాల పట్ల విముఖత కలిగి ఉండడము. అంటే మరీ వైలెన్స్, పాలిటిక్స్, ఇలాంటి అగ్రెసివ్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటి పట్ల విముఖత ఉంటుంది. సో సాఫ్ట్ నేచర్ పర్సన్స్ అయి ఉంటారు. ఇది చాలా మంచి కలయిక చూడాలి. ఈ కోణంలో వారికి తల్లితో చాలా మంచి అనుబంధం ఉంటుంది. ధనయోగం విషయంలో కూడా శుక్రచంద్రుల కలయిక జరిగి ధనయోగం కాంబినేషన్లో కనుక ఉన్నట్టయితే చాలా మంచి ఫలితాలని అందుకుంటారు. ఉదాహరణకి కర్కాటక లగ్నానికి 11th హౌస్లో శుక్రచంద్రులు కనుక ఉన్నట్టయితే అక్కడ చంద్రుడు లగ్నాధిపతి అయి ఉచ్చలో ఉంటాడు, లాభాధిపతి అయిన శుక్రుడితో కలిసి. ఇది చాలా మంచి ధనయోగం. ఇలాగ ధనయోగం కాంబినేషన్లో శుక్రచంద్రుడు ఉన్నట్టయితే మంచి ప్రవర్తన, స్నేహశీలి మనస్తత్వము కలిగి ఉండి
తమ యొక్క స్కిల్తో, నైపుణ్యంతో, అట్రాక్షన్తో సమాజంలో మంచి పేరు తెచ్చుకోవడము, అలాగే ఆర్థికంగా కూడా ఉన్నత స్థితికి చేరుకోవడము, ఇలాంటి ఫలితాల్ని ఇస్తాడు శుక్రుడు. పాలిటిక్స్లో రాణించడానికి కూడా శుక్రుడు చాలా సహాయపడతాడు. ఒక ప్రధానమంత్రికి సలహాదారుగా ఉండడము, ముఖ్యమంత్రికి సలహాదారుగా ఉండడము, ఆంతరంగికుడుగా ఉండడము, ఇటువంటి స్థితిని కూడా ఇస్తాడు శుక్రుడు. 5th హౌస్ 11th హౌస్ అనేది పొలిటికల్ సక్సెస్కి చూడవలసినటువంటి స్థానాలు. ఈ హౌసెస్లో ఉన్న శుక్రుడు కొంత పొలిటికల్ టచ్ అనేది ఇస్తాడు. పాలిటిక్స్లో ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు, సమాజంలో ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు, దానివల్ల వీరు కూడా లబ్ధి పొందడము, ఇటువంటి ఫలితాలని ఇస్తాడు. ఈ విధంగా శుక్రుడు చాలా రకాలుగా ఎంతో ఉన్నత స్థాయిలో ప్రయోజనాలను కలిగించగలడు జాతకుడికి అటువంటి కాంబినేషన్లో కనుక ఉన్నట్టయితే. అందుకే ఇప్పుడు కూడా శుక్ర మహాదశ వస్తోంది అంటే శుక్రుడి స్థితిని తప్పకుండా మనం అనలైజ్ చేయాలి. ఏమాత్రం పాపగ్రహ స్పర్శ లేకుండా, నెగిటివ్ కాంబినేషన్స్లో కనుక లేకుండా, స్ట్రాంగ్గా పాజిటివ్గా కనుక ఉన్నట్టయితే శుక్ర మహాదశలో అద్భుతమైనటువంటి ధనయోగాన్ని, పేరు ప్రఖ్యాతుల్ని, సెలబ్రిటీ స్టేటస్ని, సమాజంలో హోదాని కూడా అందుకుంటారు జాతకులు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.